రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే ఉమాదేవరకొండ గారు. నమస్తే అమ్మా. మీనరాశి వారికి కనుక మనం చూసుకుంటే 2025 జనవరి మాసానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఎక్కువ మంది అడిగేది హెల్త్, ఆర్థికంగా అడుగుతూ ఉంటుంటారు. అప్పుల బాధ నుంచి మేము బయటపడుతూ ఉంటుంటామా? హెల్త్ విషయంలో ఎటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది? సంతానం విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇన్వెస్ట్మెంట్ ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు అంటే చాలామంది కంబైన్డే చేస్తుంటుంటారు పార్ట్నర్స్గా, అవి మేము చేయొచ్చు అని అడుగుతుంటుంటారు. సో ఓవరాల్గా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? సో మీనరాశి 2025 సంవత్సరం జనవరి మాస ఫలితాలు. సో పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు మీనరాశిగా పరిగణించబడతారండి. సో ఇక్కడ మీనరాశికి మనం చూస్తే ఏలినాటి శని అనేటువంటిది ఆల్రెడీ జరిగినటువంటి రెండు సంవత్సరాలుగా జరుగుతోంది. ఇప్పుడు మార్చి 30 తర్వాత సెకండ్ ఫేజ్లోకి ఎంటర్ అవుతారు వీళ్ళు. సో అది మార్చి 30 నుంచి కాబట్టి ఇప్పుడు జనవరి మాసం గురించి మనం మాట్లాడుకుంటే ముందు గ్రహ సంపుటి ఎలా ఉంది అని చూస్తే లగ్నంలో రాహు అంటే మీనలోనే రాహు సంచారం ఉంది. తర్వాత 3వ స్థానంలో గురుడు యొక్క సంచారము, 5వ స్థానంలో కుజుడు నీచ స్థితి కర్కాటకంలో సంచారము, తర్వాత 7వ స్థానంలో కేతు సంచారము, 10వ స్థానంలో రవి బుధుల యొక్క సంచారము, 12వ స్థానంలో శుక్ర శనుల యొక్క సంచారం కలుగుతుంది. సో ఇప్పుడు కనుక మనం చూసుకుంటే మీనరాశి వారికి జనవరి మాసంలో ఒక రాజయోగం పట్టబోతుందని చెప్పాలండి. ఎందుకంటే ద ఒరిజినల్ 10th హౌస్ మనం చూస్తే వృత్తి, వ్యాపారము, కర్మ ఏం చేస్తారంటే విషయం మనం మాట్లాడుకుంటాం. ఆక్యుపేషన్ ఏముంటుంది, ప్రొఫెషన్ ఏముంటుందని. సో ఎవరైనా సరే మీనరాశి వాళ్ళు ఏ పనిలో ఉన్నా సరే, వాళ్ళు ఏ పనైనా సరే, ఉద్యోగమైనా వ్యాపారమైనా అందులో బుధ ఆదిత్య యోగం పట్టింది. సో రవి బుధులు కలిసి యోగిస్తూ 10వ స్థానంలో ఉన్నారు. వీళ్ళు కనుక గట్టిగా ఫోకస్ చేస్తే మీనరాశి వాళ్ళు ఈ జనవరి మాసంలో విపరీతమైన రాజయోగం అందుకుంటారు. ఎందుకంటే 10వ స్థానంలో బుధ ఆదిత్యో అధికార అంటాము. అంటే ఒక మెట్టు ఎక్కుతారు. ఇంకా అంటే ఒక మేనేజర్ స్థాయికి వెళ్ళడము, టీమ్ లీడర్స్గా వెళ్ళడము, సీఈఓస్ కింద అవ్వడము, లేకపోతే ఒక రకమైన ఒక లీడర్షిప్ క్వాలిటీస్ రావడము, లేకపోతే వీళ్ళే అందరికీ నాయకుడిగా ఎన్నుకోబడము, ఆధిపత్యము, ఒక రకమైన అభివృద్ధి, సడన్ గ్రోత్ అనేది కనబడుతుంది వీళ్ళకి ఈ జనవరి మాసంలో. వీళ్ళ ఫోకస్ మాత్రం మారకూడదు. ఖచ్చితంగా ప్రయత్నం చేయండి మీనరాశి వాళ్ళు. 100% జనవరి మాసంలో మీకు రాజయోగం ఉంది, విపరీతంగా చూస్తారు. సో అదేవిధంగా మీనరాశి వాళ్ళకి 12వ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నాడు. సో అంటే దూర ప్రాంతాలకు వెళ్ళడము, అంటే ఈ మాసంలో ఫార్ ప్లేసెస్కి వెళ్ళి ఎంజాయ్ చేయడము. శుక్రుడు అంటే యోగము, భోగము కాబట్టి దూర ప్రాంతాలకు వెళ్ళి సరదాగా టూర్స్ అండ్ ట్రిప్స్కి వెళ్ళేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. డబ్బులు విపరీతంగా లగ్జరీగా ఖర్చు పెట్టుకుని ఎంజాయ్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా 3వ స్థానంలో గురుడు ఉన్నాడు. సో 3వ స్థానంలో గురుడు ఎప్పుడైతే గోచరిస్తూ ఉంటాడో ఆర్థికపరమైన ఇబ్బందులు అయితే కలగజేయడు. గురుడు ఎప్పుడైతే 3వ స్థానంలో ఉంటే అయోగం అయితే పట్టదు. యోగము కాదు, అయోగం కాదు, న్యూట్రల్గా ఉన్నట్టు. సో గురుడు ఉండడం వల్ల అంత ఇబ్బందులు ఏమీ కాదు. అదేవిధంగా 5వ స్థానంలో కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి సంతానపరంగా ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకైతే అంత బెటర్ ఛాన్సెస్ ఏమీ లేవని చెప్పాలి. అదేవిధంగా విద్య విషయంలో మాత్రం ఆటంకాలు వస్తాయి. చదువుకునే విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ ఉండదు. ఎందుకంటే ఈ మాసం అంతా ఎంజాయ్ చేయడము, సరదాగా తిరగడం ఇదే సరిపోతుంది వీళ్ళకి. మీనరాశి వాళ్ళు ఇదే సరిపోతుంది. సో బద్ధకంగా ఉండడము. సో ఈ మీనరాశి వాళ్ళకి ఈ నెలంతా కూడా ఎంజాయ్ చేయడమే, వచ్చిన దాన్ని అనుభవించడమే సరిపోతుంది. అదేవిధంగా 7వ స్థానంలో కేతు గోచరిస్తున్నాడు. సో వ్యాపారంలో కూడా అంత పట్టించుకోరు. సో ఇప్పుడు ప్రజెంట్ టైమ్స్లో వ్యాపారం మీద కూడా అంత ఫోకస్ పెట్టడము అంత ఏముండదు. వీళ్ళకంతా కూడా పరిస్థితులన్నీ కూడా కలిసి వచ్చేస్తూ ఉంటాయి, అదృష్టం ఈ జనవరి మాసంలో. అదేవిధంగా వైవాహిక జీవితంలో కూడా సమస్యలు రావడం, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. సో వీళ్ళు ఇండిపెండెంట్గా బయటికి వెళ్ళి తిరగడానికి ఇష్టపడతారు. ఇప్పుడు ఎంజాయ్ చేయడానికి వేరే ప్లేస్కి వెళ్దాం, సో ఆ తీర్థక్షేత్రాలకు వెళ్దాం, ఆ టూర్కి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఎంజాయ్ చేద్దాము. సో ఇలాంటి ఆలోచన విధానంతో 10 మందితో గడపాలి, సో తిరగాలి, బయటికి వెళ్ళాలి, డబ్బులు ఖర్చు పెట్టేయాలి, ఇలాంటి ఆలోచనలు ఎక్కువ వస్తాయి 12వ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నప్పుడు అండి. అదేవిధంగా ఎవరైతే వ్యసన పరులు ఉంటారో మీనరాశిలో వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యసనాలు కనుక అలవాటైతే తీవ్రమైన నష్టం కనబడుతుంది. నేను 5వ స్థానంలో కుజుడు యోగిస్తున్నాడు కాబట్టి వీళ్ళ యొక్క నడవడిక, వీళ్ళ జీవన విధానం ఇక్కడి నుంచి మారిపోతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యసన పరులు. అదేవిధంగా 10వ స్థానంలో రవి బుధులు. ఇది మరీ స్ట్రెస్ చేసి చెప్తున్నానండి, ఎందుకనంటే ఇది చాలా గొప్ప యోగము, ఒక రాజయోగం అని చెప్పాలి. మీనరాశి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క రాజయోగము ఈ జనవరి మాసంలో ఉండబోతోంది. ఎవరు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసినా, పొలిటికల్గా ఎవరు ముందుకు వెళ్ళాలి, గ్రో అవ్వాలి అనుకున్నా వాళ్ళకి అద్భుతమైన గోల్డెన్ పీరియడ్ ఇది జనవరి మాసము. అదేవిధంగా మెడికల్ సెక్టార్లో, ఫార్మసీ సెక్టార్లో ఉన్న వాళ్ళకి కూడా అద్భుతమైన పీరియడ్. తర్వాత బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి అద్భుతమైనటువంటి పీరియడ్ ఇది. తర్వాత చిన్న చిరు వ్యాపారం చేసుకునేటువంటి
వ్యాపారస్తులు కూడా అద్భుతమైన పీరియడ్. అది వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళకి గొప్ప యోగం పడుతుంది, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేసే వాళ్ళకి గొప్ప యోగం పడుతుంది, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి గొప్ప యోగం పడుతుంది. బుధుడు కాబట్టి అకౌంటెంట్స్కి గొప్ప యోగం పడుతుంది. తరువాత రైటర్స్కి మంచి మంచి రాతపూర్వకంగా చేసేటువంటి ఏ వృత్తులైనా సరే వాళ్ళకి రాజయోగం పడుతుంది. సో అదేవిధంగా ఒక రాజకీయ రంగంలో, ఒక సినీ రంగంలో కూడా, ఎందుకంటే 12వ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నాడు కాబట్టి సినీ రంగంలో, అదేవిధంగా రవి బుధులు కాబట్టి ఏ రకమైనటువంటి కార్మిక సంస్థలైనా సరే, గ్రూప్ ఎంప్లాయీస్గా ఉంటారు చూసారండి, ఏ పనిలో ఉన్న వీళ్ళకి ఒక ఆధిపత్యం రావడం, వీళ్ళకి బరువు బాధ్యతలు పెరగడము, అంటే వీళ్ళకంటే ఒక గుర్తింపు రావడము, ఇవన్నీ కూడా జనవరి మాసంలో మీనరాశి వాళ్ళకి రాబోతున్నాయి. దాన్ని నిలబెట్టుకుంటారా లేదా అనేటువంటి విషయం మాత్రం ఇండివిజువల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. సో దాన్ని కూలంకషంగా చూసి చర్చించుకోవాలి. సో ఇండివిజువల్ జాతకంలో కనుక వీళ్ళకి గొప్ప రాజయోగము, 10th హౌస్లో గురుడు యోగిస్తూ, తర్వాత 10th హౌస్లో రవి బుధ కలిసి బుధ ఆదిత్య యోగం ఇండివిజువల్ జాతకంలో పట్టింది అనుకోండి, వీళ్ళకి ఇంకా తిరుగులేదు. ఇక్కడి నుంచి వాళ్ళ యొక్క టర్నింగ్ పాయింట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ జనవరి మాసంలో అంత విశేషంగా మీనరాశి వాళ్ళకి పట్టబోతుంది. ప్రతి రాశి వారికి కనుక మనం చూసుకుంటే ఎంతో కొంత ఫలితాలు చాలా బాగున్నాయని చెప్పొచ్చు. కొంతమందికి పరిస్థితులు ఆర్థికంగా కలిసి రావట్లేదని చెప్పొచ్చు. అంతర్గత జాతకం అనేది చూసిన తర్వాతే మనం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందో చెప్పగలమని మీరు చెప్తూ ఉన్నారు. సో ఇదంతా ఒక 40% మాత్రమే ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది, మిగతాదంతా వాళ్ళ అంతర్గత జాతకం అని చెప్తున్నారు. పిల్లల జాతకాలైనా, పెద్దవాళ్ళ జాతకాలైనా, ఇంట్లో ఎవరైతే ఆధిపత్యం చలాయిస్తూ ఉంటుంటారో వాళ్ళ జాతకం మీద డిపెండ్ అయ్యి ఇంకా కొన్ని కుటుంబమే ఆధారపడి ఉంటుంది. వాళ్ళకు వెళ్ళి చూపించుకోవాలి అనుకున్న ఆర్థికంగా, వ్యాపార రీత్యా మనం జాతకాలు చూసి ఏదైనా పరిహారం ఉంటే చేసే అవకాశం ఉంటుంది అంటారా? అంటే స్పిరిచువల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాని త్రూ నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేసే అవకాశం ఉంటుంది అంటారా? తప్పకుండా అండి. ఎందుకంటే గోచారము 40% మాత్రమే పనిచేస్తుంది. ఇందాక నేను చెప్పాను, ఇండివిజువల్ జాతకంలో దశమ స్థానంలో ఏ రవి బుధులు కలిసి యోగిస్తూ ఉంటే విపరీతమైన గోల్డెన్ పీరియడ్ పడుతుందని చెప్పాను. ఉదాహరణకి ఇప్పుడు మీనరాశి వాళ్ళకి లగ్నంలో రాహు ఉన్నాడండి. సో మీనంలో రాహు, సో ఇక్కడ ఏంటంటే విపరీతమైన బద్ధకము, క్రమశిక్షణ లేకపోవడము, అంటే ఫోకస్ చేయరు. వీళ్ళకి పరిస్థితులన్నీ చాలా అదృష్టం వచ్చినట్టుగా కలిసి వచ్చేస్తున్నా సరే వీళ్ళు దాన్ని ప్రయత్నం చేయరు. వీళ్ళకి ఇది ఉండదు, కాన్సన్ట్రేషన్ ఇప్పుడు మిస్ అవుతుంది. ఎందుకు? 12వ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నాడు కాబట్టి తిరగాలి, ఎంజాయ్ చేయాలి, ఖర్చు పెట్టుకోవాలి, అంతే, సరదాగా గడిపేయాలనుకుంటారు. సో ఇక్కడ ఎప్పుడైతే మన ఇండివిజువల్ జాతకము గోచారం చూసి సమన్వయం చేసి ఎప్పుడైతే ఈ రకంగా మీరు వెళ్తే మీరు అందుకుంటారు సక్సెస్ అని మనం చెప్తామో, ఆ వ్యక్తి నిజంగా అందుకుంటాడు. ఏదైనా దోషాలు, ఉదాహరణకి ఇప్పుడు 5వ స్థానాలు కుజుడు బాగాలేదండి ఎవరికి? మీనరాశి వాళ్ళకి. సో సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే చాలా బాగుంటుంది. లగ్నంలో రాహు అంతలా బాగాలేదు, అంటే యోగించట్లేదు. కాబట్టి దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం వల్ల మంచి యోగం కలుగుతుంది. ఏ చండీ హోమం చేస్తే వీళ్ళకి పట్టేటువంటి రాజయోగం ఇంకా రెట్టింపు అవుతుంది. కాబట్టి ఇలాంటి రెమెడీస్, పరిహారాలన్నీ కూడా ఇండివిజువల్ జాతకం కూడా చూసిన తరువాత చెప్తే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. సో అక్కడ కూడా ఏం దోషం ఉందనుకో రెండింటికి కలిపి ఒకటే చెప్పచ్చు, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అలా కాకుండా ఒకటే మనం చెప్పి చేయించామనుకోండి, వాళ్ళ జీవితంలో చాలా మార్పులు కనబడతాయండి. వాళ్ళ ప్రికాషన్స్ తీసుకోవచ్చు. మనం ఇండివిజువల్ జాతకం చూసిన తర్వాత ఏ ప్రికాషన్స్ వాళ్ళతో ఆచరించేలా చేయాలి, ఏ రెమెడీస్ వాళ్ళతో చేయిస్తే వాళ్ళ సక్సెస్ వస్తుందో కూడా మనం ఈజీగా చెప్పొచ్చు. ఓకే, డెఫినెట్గా అండి. సో ఎవరైతే మా ఈ వీడియోస్ చూస్తూ ఉంటుంటారో, ప్రత్యేకించి ఈ రాశి వారు కనుక అంతర్గత జాతకం అనేది బేస్ చేసుకొని మిగతాది ఆధారపడి ఉంటుంది కాబట్టి, సో ప్రతిదానికి ఒక పరిహారం అనేది ఉంటూ ఉంటుంది. దాని స్పిరిచువల్ ఎనర్జీతో కనుక మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే డెఫినెట్గా కొన్నింటిని మనం అచీవ్ చేయొచ్చు అని చెప్తూ ఉన్నారు. మీలో ఎవరైనా సరే ఒకవేళ ఇండివిజువల్ జాతకం చూపించుకోవాలి అనుకున్నా, లేదా నవగ్రహ శాంతులు చేయించుకోవాలి అనుకున్నా, లేదా పూజలు పరిహారాలు ఏమైనా చేయించుకోవాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.